మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో మనం మాట్లాడుకోవాల్సింది ఈగరగా ఎదురు చూస్తున్నటువంటి సిరీస్ లో ఒకటి స్క్విడ్ గేమ్ 2. ఉదయం నుంచి మీరు మీ స్నేహితులు ఏమీ తినలేదు, కడుపు కాలిపోతుంది, చేతిలో చూస్తే చిల్లి గవ్వలేదు, ఎవరైనా భోజనం పెడితే తినాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఒక అతను రుచికరమైన రొట్టెలతో నిండినటువంటి ఒక పళ్ళాన్ని తీసుకొచ్చి మీ ముందుకు వచ్చాడు. అతని దగ్గర మరో చేతిలో లక్షలు గెలుచుకునే లక్కీ డ్రా స్క్రాచ్ కార్డులు ఉన్నాయి. ఆహార పళ్ళలోని ఒక రొట్టెను, లక్షలు గెలుచుకునే లక్కీ డ్రా స్క్రాచ్ కార్డులు మీ ముందు పెడితే ఇప్పుడు చెప్పండి, దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు? లక్షలు వస్తే రొట్టె కన్నా రుచికరమైన ఆహారం తినొచ్చు కదా, అవునా? అవును. మీలో చాలా మంది కలిగేటువంటి ఈ అభిప్రాయాన్నే స్క్విడ్ గేమ్ డైరెక్టర్ తెరపై ఆవిష్కరించి ప్రెజెంట్ సమాజంలో సగటు మనిషి యొక్క ఆలోచన విధానాన్ని చెప్పకనే చెప్పేశాడు. మనిషికి డబ్బుకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని చూపించడానికి ఇంతకన్నా చక్కటి సన్నివేశం మరొకటి ఉండదేమో. డబ్బు కోసం సగటు మనిషి ఆడేటువంటి నెత్తుటి ఆట మరోసారి మన కోసం మన ముందుకి స్క్విడ్ గేమ్ 2గా తీసుకురావడంలో డైరెక్టర్ గారు మళ్ళీ విజయాన్ని సాధించేస్తారని చెప్పాలి. సో మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే ముందుగా మొదటి మాట, స్క్విడ్ గేమ్ అన్ని దశలు పూర్తి చేసి 45.6 బిలియన్ కొరియన్ వన్లు గెలుచుకుంటాడు. కానీ ఆ ఆట అతనిపై విపరీతమైన ప్రభావాన్ని చూపించేస్తుంది. మనుషుల్నే పావులుగా ఈ ఆట ఆడిస్తున్నటువంటి మాస్క్ కలిగినటువంటి ఫ్రంట్ మ్యాన్ అనే వ్యక్తిని కనిపెట్టి ఈ గేమ్ కు ముగింపు పలకాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు షేంగ్ జీహున్. అయితే ఈ గేమ్ లోకి తీసుకెళ్లే వ్యక్తిని వెతకడం కోసం తాను గెలుచుకున్న డబ్బుని మంచి నీళ్లల్లా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. మరోవైపు తన అన్నయ్యను కనిపెట్టడానికి స్క్విడ్ గేమ్ లోకి సోల్జర్ లాగా వెళ్లి గాయపడినటువంటి హ్వాంగ్ జున్ హో తిరిగి కోలుకొని డిటెక్టివ్ గా ఉద్యోగంలోకి చేరటం, ఓ రోజు అనుకోకుండా షేంగ్ జీని కలవటం, అసలు స్క్విడ్ గేమ్ ను ఎవరు ఆడిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నటువంటి షేంగ్ కు సహాయపడాలి అని చెప్పి అనుకుంటాడు. మరి వీరిద్దరి ప్రయత్నాలు ఫలించాయా లేదా? 100 కోట్లు గెలుచుకునేటువంటి షేంగ్ మళ్ళీ స్క్విడ్ గేమ్ లోకి వెళ్ళటానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటి? మరోసారి అతను మళ్ళీ బతికి బట్టగట్టాడా? తెలియాలంటే సిరీస్ చూసేయాల్సిందే. తప్పచ్చు. డబ్బు కొంతమంది విషయంలో అవసరమైతే మరికొంతమందికి అది వ్యసనం, ఇంకొంతమందికి వినోదం. ఈ 3 కలగలిసినటువంటి సిరీసే స్క్విడ్ గేమ్. 2021లో నెట్ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అయింది. ఈ సిరీస్ విశేషమైనటువంటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకులు ఈ సిరీస్ చూసి ఆస్వాదించారు. ఆ అంచనాల్ని అందుకుంటూ డైరెక్టర్ గారు హ్వాంగ్ డాక్ హ్యూ సీజన్ 2ని మన ముందుకు తీసుకొచ్చారన్నమాట. కోట్లు గెలుచుకున్న జీవితంలో ఏదో కోల్పోయారు అనేటువంటి నిరాశలో బతుకిడుస్తున్నటువంటి షేంగ్ జీహున్ ప్రస్తుత జీవితాన్ని మరి మనందరికీ తెలిసేలా పరిచయం చేస్తూ కథను మొదలు పెట్టారు డైరెక్టర్. ఫ్రంట్ మ్యాన్ కోసం శోధించేటువంటి ప్రయాణంలో మొదటి ఎపిసోడ్ బాగానే తీర్చిదిద్దారనమాట. మరోవైపు అప్పుల పాలైనటువంటి వ్యక్తుల గేమ్ లోకి ఎలా ట్రాప్ చేస్తారు, ఇలాంటి విషయాలను చూపించేందుకు కథను ముందుకు నడిపిస్తారు. స్క్విడ్ గేమ్ సేల్స్ మెన్ షేంగ్ కనిపెట్టిన తరువాత కథ మంచి కీలకమైన మలుపు తిరుగుతుంది. అప్పటి వరకు ఆ గేమ్ లోకి వెళ్లబోయే పాత్రలు, వారి నేపథ్యం, ఈ తదితర విషయాల పరిచయానికి కాస్త సమయం తీసుకున్నట్టు అనిపించినా కథ గమనం వేగంగా ఉండటంతో ఆ ప్రభావం పెద్దగా గమనించాం. ఫ్రెంచ్ మ్యాన్ నుంచి ఎదురైనటువంటి సవాల్ను స్వీకరించి మళ్ళీ ప్లేయర్ 456 గా షేంగ్ స్క్విడ్ గేమ్ లోకి అడుగుపెట్టిన తర్వాత కథ మొదలవుతుంది అనమాట. నెంబర్ 3, సీజన్ 1తో కంపేర్ చేస్తే ఈసారి స్క్విడ్ గేమ్ రూల్స్ లో కొన్ని సడలింపులు. ప్రతి గేమ్ ఆడిన తర్వాత ఆ మరుసటి ఆట ఆడాలా వద్దా అన్నది ఓటింగ్ పెడతారు. పడిన ఓట్ల ఆధారంగా గేమ్ ను కొనసాగిస్తారు. ఈ ఓటింగ్ ప్రక్రియ కాస్త సుదీర్ఘంగా సాగిందా అనిపిస్తుంది. అయితే ప్రాణాన్ని పడంగా పెట్టి ఆడే ఆ ఆటలో ఓటింగ్ జరిగిన ప్రతిసారి అంతకుముందు వేసినటువంటి ఓటుకు చాలా మంది కట్టుబడి ఉండరు. దీంతో ఆయా సన్నివేశాలు కొంచెం ఉత్కంఠంగా అనిపిస్తాయి. అయితే ఒకసారి పాజిటివ్గా ఓటేస్తే మరోసారి నెగిటివ్గా వేస్తారు. ఆటలో ప్లేయర్స్ ఎలిమినేట్ అయ్యే కొద్దీ పెరుగుతున్న డబ్బును చూసి కొందరికి ఆశ పుడుతుంది. తమ కళ్ల ముందే చనిపోయిన వారి శవాల్ని చూసి భయంతో ఆట నుంచి వెళ్లిపోవాలి అని చెప్పి మరికొందరు అనుకుంటారు. తల్లి, కొడుకులు, గర్భిణి అయినటువంటి అమ్మాయి, ట్రాన్స్జెండర్, క్రిప్టో కరెన్సీలో మోసపోయినటువంటి యువకుడు, ఇలాంటి పాత్రలకు ఎమోషనల్ నేపథ్యాన్ని పూతపూసే ప్రయత్నం చేసినటువంటి సిరీస్ బృందం. మరి ఈ విషయంలో ఈ పాత్రలు తెరపై అంతగా ప్రభావం అయితే కనుక చూపించలేదని చెప్పాలి. అండ్ సీజన్ 1లో మాదిరిగా ఇందులో కూడా రెడ్ లైట్, గ్రీన్ లైట్ ఆటలు ఆడిస్తారు. ఆటలో పదుల సంఖ్యలో తోటి మనుషులు చనిపోయినా డబ్బు మీద ఆశ మాత్రం బతుకున్న వాళ్ళను చావదు. విన్నర్ అయిన షేంగ్ ద్వారా తరువాతి ఆటలు ఎలా ఆడాలో తెలుసుకొని ప్రైజ్ మనీ సొంతం చేసుకోవాలనుకుంటారు తప్ప ఆట నుంచి బయటకు వెళ్ళిపోవాలని చెప్పి ఓటు మాత్రం వేరు. ఇక్కడి నుంచే కథలో అసలు మజా స్టార్ట్ అవ్వటం. ప్లేయర్ 1 పాత్రను పరిచయం చేసి ఊహించిన ట్విస్ట్ ఇవ్వటం డైరెక్టర్.
అండ్ ఆ పాత్ర కథ స్వరూపాన్ని మార్చేయటం, షియాంగ్ కూడా ఇంతకు ముందు ఆడని ఆటలు ఎదురవటంతో అతని పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవ్వటం, 6 legs పేరుతో బచ్చాలు, బొంగరం తిప్పడం, కింద పడకుండా వస్తువుని కాలితో 5 సార్లు పైకి తనేటువంటి టాస్క్లన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయన్నమాట. మింగిల్ అంటూ ఆడేటువంటి మరో ఆట అయితే ఆద్యంతం ఎమోషన్, మంచి భావోద్వేగ భరితంగా సాగుతుంది. ఎప్పుడైతే షియాంగ్ మరికొంతమంది కలిసి గేమ్ నిర్వాహకులపై తిరుగుబాటు చేద్దామని చెప్పి నిశ్చయించుకుంటారో అప్పటి నుంచి కంప్లీట్ సిరీస్ అంతా యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ సన్నివేశాలు కూసెంత సుదీర్ఘంగా సాగాయి. బట్ షియాంగ్ నిర్ణయం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. అదేంటో ఖచ్చితంగా మీరు ఈ సీజన్ 2లో చూసి మీరు ఆ సిరీస్ ని ఎంజాయ్ చేయాలని చెప్పాలి. అండ్ షియాంగ్ మరోసారి జాంగ్ అద్భుతంగా అదరగొట్టేశారు పర్ఫార్మెన్స్ ని. సీజన్ 1 మొత్తం బతుకు మీద ఆశతో ఆడేటువంటి ఆట. ఇందులో మనుషుల్ని పావులుగా ఆడించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆట కట్టించాలి అనేటువంటి పగా ప్రతీకారంతో ఆడుతున్నటువంటి ఆట. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేస్తే కూసింత రక్తపాతం అయితే కనుక ఎక్కువనే చెప్పాలి. సో కథనం, మంచి సాంకేతిక బృందం వారి పనితీరు, మంచి మంచి ట్విస్ట్లు, ఇంపార్టెంట్ క్యారెక్టర్లు. ఆట ఇప్పుడు మొదలైంది కాబట్టి అసలు ఆట స్క్విడ్ గేమ్ 2ని చూసేయచ్చు. నచ్చేస్తుంది.